గడిచిన 2 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈరోజు కాస్త తెరుపునిచ్చినప్పటికీ గూడా హైదరాబాద్‌లో పర్టిక్యులర్‌గా చెదురుమదురు జల్లులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు వాతావరణ శాఖకు సంబంధించిన సైంటిఫిక్ అధికారి రవీంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. గడిచిన 2 డేస్‌గా వర్షాలైతే దంచుకొడుతున్న పరిస్థితి ఉంది తెలంగాణ వ్యాప్తంగా. మనం హైదరాబాద్ వరకు చూసుకుంటే ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతూ ఉన్నాయి. రాబోయే 24 గంటల పాటు ఎలా ఉండే అవకాశాలున్నాయి? ప్రస్తుతానికి అల్పపీడనము మన రాష్ట్రానికి దూరంగా కదిలిపోయినందున ఇప్పుడు ప్రస్తుతము తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో అది కేంద్రీకృతమై ఉంది. కాబట్టి మనకు వర్షపాతం అనేది తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆ, ఈ హైదరాబాద్ విషయానికి వస్తే ఈరోజు నుంచి మేము గడిచి వచ్చే 4-5 రోజుల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంతకన్నా పెద్ద భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదు. రాష్ట్ర విషయానికి వస్తే మటుకు ఈరోజు ఒక్కరోజుకి నార్త్ ఈస్ట్ డిస్టిక్స్ అయిన కొమరం భీము, మంచిర్యాల అలా ఆ ఏరియాలో భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ మొన్న ఏర్పడిన లాంటి అల్పపీడనాలు భవిష్యత్తులో ఏమైనా ఏర్పడే అవకాశాలు ఉన్నాయా? ముందు రాబోయే రోజుల్లో ఈ వర్షాకాలం ఎట్లా గడవనుంది? వర్షపాతం ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు నార్మల్ కన్నా కొంచెము ఎక్కువ శాతమే నమోదయ్యే అవకాశం ఉంది. ఈ గత వచ్చే వారం రోజుల నుంచి 10 రోజుల వరకు అయితే అల్పపీడనం అనేది ఫార్మేషన్కి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం చూసుకోవచ్చు గడిచిన 2 రోజులుగా అయితే వాతావరణంలో ఉన్న ఏవైతే మార్పులు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు కాస్త తెరుపునిచ్చినట్టుగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా హైదరాబాద్ గ్రేటర్ పరిధి వరకు మాత్రం చెదురుమదురు జల్లులు పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న మనం చూపించాం వాతావరణ రాడార్లో ఎలాంటి పరిస్థితి ఉంది అని. ఈరోజు ఒకసారి మనం చూసుకుంటే చాలా వరకు కూడా అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ దగ్గర ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన నేపథ్యంలో మొత్తం కూడా స్కై అంతా కూడా చాలా క్లీన్గా ఉన్న పరిస్థితి అయితే క్లియర్గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే విండ్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వర్షపాతం మోడరేట్ వర్షపాతం మాత్రమే కొన్ని ప్రాంతాల్లో మనం చూసుకుంటే హైదరాబాద్ విషయానికి వస్తే మోడరేట్గా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. గడిచిన 48 గంటల నుంచి కూడా హైదరాబాద్లో చిరుజల్లులు అయితే పడుతూ ఉన్నాయి. ఇలాంటి చిరుజల్లులే మరొక 24 గంటల పాటు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్తున్నారు. ఒక 4-5 రోజుల వరకు అయితే మాత్రం ఖచ్చితంగా వర్షాలు బ్రేక్ ఇచ్చే అవకాశమే స్పష్టంగా కనిపిస్తుంది అనేది అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి.